హాయ్. హలో. వెల్కమ్ టు వీకే క్రికెట్. ఏమన్నా మ్యాజిక్ జరుగుతా అనుకున్నాం. బట్ ఏం జరగలేదు. సో ఆస్ట్రేలియా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజీటీ గెలిచింది. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈరోజు డే అనే హారబుల్ డే. జడేజా టక్కున అవుట్ అయిపోయిండు. ప్యాట్ కమిన్స్ అవుట్ సైడ్ ఎడ్జ్. వాషింగ్టన్ సుందర్ మంచి బాల్ ఇన్ స్వింగ్. ఇంకా టేల్ టక్కున అవుట్ అయిపోయాడు. సిరాజ్ అవుట్ సైడ్ ఎడ్జ్ స్లిప్ లో క్యాచ్. బూమ్రా బౌల్డ్ 145 లీడ్ ఉండే ఈరోజు 16 రన్స్ యాడ్ చేసిండు. 161 లీడ్, 4 రన్స్, 4 వికెట్స్ పోయినాయి. 4 for 16 అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అట్లీస్ట్ జడేజా వాషింగ్టన్ సుందర్ కనీసం ఒక్క 10 ఓవర్లలో ఆడతాం అనుకుంటే ఆడలే. ఇక్కడనే డౌట్ అనిపించింది గెలుస్తా గెలవని. ఇంకా ఆస్ట్రేలియా 162. సరే చూద్దాం బౌలింగ్ కు ఏమైనా హెల్ప్ ఉంటాయా అనుకున్నాం. బూమ్రా రాలే. సో బూమ్రా రాలే. ఓకే ఫిట్ లే అనుకున్నాం. ఇంకా ఇండియా స్టార్టెడ్ బౌలింగ్ వైట్స్ బాగా ఎక్స్ట్రాస్ వేసిళ్ళు. ఆల్మోస్ట్ 15 ఎక్స్ట్రాస్ ఏమో వేసిళ్ళు 4 ఓవర్స్ ఉన్నాయి. అక్కడనే మీకు 160 టార్గెట్ కాస్త 147. కోంటాస్ 2-3 షాట్లు ఆడపోయిండు. కాజా కూడా అటాకింగ్ చేయబోయిండు. మంచిగా జరుగుతలేదు. అక్కడ బూమ్రా విలువ తెలిసింది. బూమ్రా ఉంటే కాజాబాబు కోంటాస్ టక్కుని. అఫ్ కోర్స్ కోంటాస్ ప్రసిద్ధి కృష్ణకి అవుట్ అయినా అన్ని రన్స్ రాకపో. మీకు ఆ తర్వాత లబుషేనే వచ్చిండు. లబుషేన్ అవుట్ చేసిండు. స్మిత్ వచ్చిండు మంచి బాల్ ప్రసిద్ధి కృష్ణ ఎక్స్ట్రా బౌన్స్ అయింది. మంచి క్యాచ్ జైస్వాల్. ఇక మీకు ఆ తర్వాత హెడ్ కాదు మంచి పార్ట్నర్షిప్ బిల్డప్ చేసిండు. ఏమి ఏం చేయాలో అర్థం కాలే. కానీ ఇండియా పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడంలో విఫలమైందని చెప్పాలి. హెడ్ కాజా పార్ట్నర్షిప్, వెస్టర్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయలేకపోయాడు. మీకు సిరాజ్ ప్రసిద్ధి కృష్ణనే ఫస్ట్ 21 ఓవర్స్ వేయడం కొంచెం డిఫరెంట్ ట్రై అయితే బాగుంది అనిపించింది. ఒక్క ఎండ్లో జడేజాని ఇంట్రడ్యూస్ చేయడం, వాషింగ్టన్ సుందర్ని అన్న స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంది. చేయలే. సో ఎనీవే ఇండియా లాస్ట్ ది మ్యాచ్. బూమ్రాకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిట్ ఉన్నట్టు చూడాలి. అందుకే రెస్ట్ తీసుకుంటా అనుకుంటాను. ఇంగ్లాండ్ టీ20 ఆడకపోయినా బాగుంటుంది. ఒకవేళ ఫిట్గా లేకుంటే తను ఫిట్ ఉండడం అవసరం. అఫ్ కోర్స్ ఓడిఐలు ఆడచ్చు, కానీ టీ20 ఆడకుండా ఉంటే మంచిది. ఎంత ఫిట్గా ఉంటే మంచిది. ఇంకా వెస్టర్ ఫినిషింగ్ చేసిండు. హెడ్ కూడా నిలుస్తున్నాడు. హెడ్కు వెస్టర్కు అన్ని ఈజీ సింగిల్స్ వచ్చాయని చెప్పాలి. అటాకింగ్ ఫీల్డ్ పెట్టలే. డిసప్పాయింటెడ్. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్కాట్ బోలాండ్ 6 వికెట్ తీసిండు. స్కాట్ బోలాండ్ బాగా ఇంప్రెస్ అయ్యండి ఈ సిరీస్ లో. మిచెల్ స్టార్క్ కన్నా బాగా ఎఫెక్టివ్ అయ్యిండు. సో చూడ మరి ఇంగ్లాండ్ తోని టీ20s ఉన్నాయి. అప్పుడు మళ్ళా ఇండియన్ టీంను చూడొచ్చు.
స్క్వాడ్ వచ్చినాక వాటి గురించి మాట్లాడుకున్నాం. సో అంటిల్ దెన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.